ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ భవిష్య మార్గాన్ని ప్రభావితం చేసే నాగదోషాలు, కాలసర్ప యోగాలు, కుజగ్రహ దోషం, రాహుకేతుల సమస్యలు, అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన సమస్యలు లాంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు అందించే కార్యక్రమం నాగసిద్ధి జ్యోతిష్య శాస్త్రం. ఆధారంగా మీ జీవన మార్గం సుగమంగా ఎలా మారుతుందో తెలియచేసేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు, సహస్ర నాగశీల ప్రతిష్టాపనాచార్యులు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, ముందుగా అసలు కుజగ్రహ దోషం అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది ఇది ఎక్కువగా? కుజదోషం అనేది మనిషి జన్మించిన సమయం అప్పుడే నిర్ణయించబడుతుంది. అంటే భూమి మీద మానవుడు పడగానే మరి జాతక చక్రంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి కుజదోషం ఉన్నదా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుంటుందమ్మా. జన్మ లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే బలమైన కుజదోషం, తర్వాత రెండో స్థానంలో ఉంటే బలమైన కుజదోషం, 7, 8 స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే వైవాహిక సంబంధమైన దోషం. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడమో, మరి భార్య కానీ భర్త కానీ మరి అకాల మరణం చెందడం, అంటే యాక్సిడెంటల్గాను అనారోగ్య సమస్యలతో మరణించడం కానీ, ఇట్లా లేదు రెండో పెళ్లి యోగం, పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అయిపోవటం కానీ, ఇదంతా కూడా కుజ ప్రభావంలో జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది కుజాష్టమ దోషం కనుక ఉన్నట్లయితే పెళ్ళే కాదు, ఎన్ని సంబంధాలు చూసినా 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. కుజదోషం వేరు, కుజాష్టమ దోషం వేరు. కుజుడిలోనే రకాలు. అంటే జన్మ లగ్నం నుంచి ఏ స్థానంలో ఉన్నాడు కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి యొక్క దోషాలు నిర్ణయించబడతాయి. అంటే జాతక చక్రం చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది ఏ రకమైన దోషం ఉంది, దానికి ఏం చేస్తే మార్గం దొరుకుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు చూడాలి అంటే పెళ్లికి ముందే చూసుకోవాలి. కుజదోషం ఎప్పుడు బలంగా చూపిస్తుందయా అంటే వివాహ సమయంలో, తర్వాత ఆరోగ్య సమయంలో స్త్రీలకు వచ్చేటప్పటికి గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కానీ, సంతానం లేకపోవడం కానీ, అబార్షన్స్ కావడం కానీ, ఇదంతా కూడా కుజగ్రహ ప్రభావంలో కలుగుతూ ఉంటుంది. ఇది జాతక చక్రంలో చూడగానే మనకు అర్థమైపోతుంది. అది ఎప్పుడు చేయాలయా అంటే ముందుగానే పెళ్లికి ముందే గనక దీన్ని సహజంగా కరెక్ట్ రెమెడీ చేసినట్లయితే గుర్తించుకొని దాని ప్రభావం తగ్గుతుంది. అది చూసుకోకుండా కనుక కరెక్ట్గా చేయకపోతే కనుక పెళ్లి తర్వాత ఇవన్నీ మానవుడికి ఎదురవుతూ ఉంటాయమ్మా. అంటే ఇద్దరికి ఉండి పెళ్లి చేసుకోవచ్చా, లేదా ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోయినా పర్వాలేదు అనుకో? చాలా మంచి ప్రశ్న. ఒకళ్ళకి ఆడపిల్లకి కనుక కుజదోషం ఉండి మగపిల్లవాడికి శుక్రదోషం ఉన్నట్లయితే సంబంధం పనికిరాదు. చాలామంది ఏం చెప్తున్నారంటే అబ్బాయికి ఉంటే అమ్మాయికి ఉండాలి కుజదోషం ఉండాలని చెప్తున్నారు. అది స్వల్పంగా ఉన్నా సరిపోతుంది, కానీ శుక్రదోషం మాత్రం మగపిల్లలకి ఉండకూడదు. ఒకవేళ కనుక శుక్రదోషం ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా భార్యాభర్త కలిసి కాపురం చేయకపోవడం కానీ, మరి సంసార జీవితం చక్కగా సాగపోవడం కానీ, మరి భార్య మీద భర్తకు ఇంట్రెస్ట్ లేకపోవటమో, లేకపోతే సంతానం లేకపోవటమో, ఇట్లా భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవడం, ఇవన్నీ శుక్రగ్రహ ప్రభావం వల్ల మగవాడి మీద కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 దోషాలు చాలా జాగ్రత్తగా వివాహ పొందడంలో చాలా జాగ్రత్తగా చూడాలి. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అలాగే పిల్లల విషయంలో కావచ్చు ఏమైనా దోషాలు ఉంటాయి కదా. ఓకే, మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సతీష్ కుమార్ గారు, కొంచెం పెద్దగా మాట్లాడండి. నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? నా గురించే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1996 రాత్రి 11:15. 8/12/1996 రాత్రి 11:15. పూర్తి పేరు సతీష్ కుమారా? శ్రీ సతీష్ కుమార్ అండి. శ్రీ సతీష్ కుమార్. చెప్పయ్యా, మాట్లాడండి గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? ఇంకా కాలేదు గురుగారు. దేని గురించి చదువుతున్నావు? ఉద్యోగం గురించి చదువుతున్నావా? అవునండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మంచి ఉద్యోగం ఉన్న స్థాయికి వెళ్ళి వ్యాపారం సిద్ధిస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా గత ఇబ్బంది పడుతున్నావునా? అవును గురుగారు. ఉద్యోగంలో స్థిమితం ఉండదు, ఆర్థికంగా కొంత దెబ్బతిని ఉంటావు, కరెక్టేనా? ఉద్యోగపరంగా స్ట్రగుల్ అవుతున్నాను. అదే చెప్తున్నా, స్థిమితం ఉండదంటే స్ట్రగులే. మరి
నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ చెప్తున్నాను, అంతే తేడా. తర్వాత ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కొంచెం బాగానే ఉంది గురుగారు. ప్రధానంగా శని ప్రభావం వల్ల గత 5 సంవత్సరాల నుంచి నీ పరిస్థితి బాగలేదు. శనికి 4 రకాల హోమాలు చేయాలి. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే ఆర్థికంగా స్థిమితపడతావు. జీవితంలో ఒక మార్గం దొరుకుతుంది. చేసినప్పుడు కట్టడానికి ఒక మార్గం దొరుకుతుంది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇది చేయండి. ఇది చేస్తే రాబోయే కాలం బాగుంటుంది. ఖచ్చితంగా గురువు గారు చెప్పినట్లు, ఎందుకంటే మన జాతకంలో దోషాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి పరిష్కారం చేసుకుంటే ఎంతో కొంత ఆ ప్రభావం అనేది తగ్గుతుంది, మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. గురువు గారిని సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. గురుగారు చెప్పండి, ఇప్పుడు నాగదోషం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నాగదోషం అనేది ప్రధానంగా సంతానపరంగా నాగదోషం బలంగా ఉంటుంది. నాగదోషం ఎందుకు వస్తుంది అంటే పాముల్ని చంపినా, మనం చంపకుండా వేరే వాళ్ళ చేత చంపించినా, లేదు మనం వాహనం మీద వెళ్తూ ఏ టైర్ కింద పడి సరిపోవడానికి కారకులు మనమైతే కూడా ఎవరైతే కారకులు అవుతారో దీనివల్ల నాగదోషం వస్తూ ఉంటుంది. అట్లాగే 2 పాములు కలుస్తున్నప్పుడు చూడకూడదు. కొంతమంది అదో సరదాగా చూస్తూ ఉంటారు, అది కూడా మహాదోషం అన్నమాట. 2 పాములు కలుస్తున్నప్పుడు చూసినట్టయితే సంగమం అనేది మహాదోషం. దీనివల్ల నాగదోషం సంభవిస్తుంది. ఈ నాగదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒంటి మీద స్కిన్ లేచిపోతూ ఉంటుంది. కొంతమందికి చూడండి సోరియాసిస్ అంటూ ఉంటారు, ఎన్ని మందులు వాడినా తగ్గదు. పాముని చంపిన తర్వాత వాళ్ళకి సోరియాసిస్ వచ్చి ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడ్డవాళ్ళని నేను చూశాను. ఇది పాములను అపరాధం చేయడం వల్ల జరుగుతుంది. వాళ్ళకే రావడం కాదు, తదనంతరం వాళ్ళ పిల్లలకి పిల్లలకి ఇట్లా 7 తరాల వరకు ఈ యొక్క నాగదోషం కంటిన్యూగా వస్తుంటుందమ్మా. అంటే వీళ్ళే చేయక్కర్లా, తండ్రి చేయొచ్చు, తాత చేయొచ్చు, ముత్తాత చేయొచ్చు, ఆ పైన వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. ఎవరు చేసినా సరే వంశానుక్రమంగా 7వ తరం వరకు వచ్చేదే నాగదోషం. బిడ్డ తరం వస్తూ ఉంటుంది నాగదోషం. మరి ఈ నాగదోషం గురువుగారు ఏంటయ్యా మార్గం అంటే దాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే వాళ్ళ వరకు బాగుంటుంది. మరి ఎవరు చేసుకోవాలంటే ఎవరికైతే నాగదోషం ఉందో, ఎవరికైతే జీవితంలో అభివృద్ధి లేదో, ఎవరికైతే సంతానం కలగట్లేదో, ఎవరికైతే డబ్బు మాకు నిలబడట్లేదు గురువుగారు, ఎంత సంపాదించినా 1 రూపాయి నిలబడట్లేదు, జీవితంలో పైకి రాలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నాగదోషం ఉంటుంది. వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా 10 రూపాయలు దాచిపెట్టలేరు, సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి అయితే మరి ఆస్తులు ఉంటే కూడా సొంత ఇంట్లో ఉండలేని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా నాగదోష ప్రభావం వల్ల కలుగుతూ ఉంటుందమ్మా. గురువుగారు కాల్ మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి, లైన్లో ఉన్నారు, మాట్లాడాలి. హలో. ఓకే గురువుగారు, ఈ మధ్యకాలంలో చూస్తే ఒక వ్యక్తిని పాము 7 సార్లు కాటు వేసింది. అంటే కారణం ఏంటి? ఇప్పుడు నాగదోషం అనుకుంటే గుర్తొచ్చింది, కారణం ఏంటని అనుకోవాలి? అంటే దాన్ని పాము పగ అంటారు. ఎవరన్నా చూడండి, ఎవడన్నా బాగా కోపంగా ఉండి వీడి మీద మనం దృష్టి పెట్టామనుకోండి, వాడిది పాము పగరా అంటారు. అంటే పాము ఎటువంటి పగపడుతుందంటే చెప్పా 7 తరాల వరకు కంటిన్యూ వస్తుందని చెప్పాను నేను. ఒక పాము చనిపోయిన తర్వాత ఒక పాము వచ్చి దాని వాసన చూస్తుందిట. దాని యొక్క మెమరీ అంతా కూడా నెక్స్ట్ వచ్చే వాసన ఏదైతే చూసిందో పాముకు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది దాని యొక్క పగ. ఇట్లా 7 తరాల వరకు వస్తూ ఉంటుందమ్మా. ఒక రోజున ఒక అతను నాకు ప్రత్యక్షంగా చెప్పాడు, ఇంటి ముందు పాము కనపడితే కత్తి తీసుకుని ఒక ఏటు వేయంగా 2 ముక్కలు అయిపోయింది. వెళ్ళాడు, పడుకున్నాడు, 2 ముక్కలు అయిపోయింది, తల భాగం బ్రతికే ఉంది. వాడు తెల్లవారుదాం 4 గంటలకు బయటకు వచ్చాడు, ఆ తల భాగం వైపు కాటేసి చనిపోయింది పాము. అంత ప్రభావం. 3 గంటల సేపు వేచి ఉండి ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తనను కాటేసిన తర్వాత నేలవాలిపోయింది. అంటే పాముకు అంత కసి ఉంటుందన్నమాట. దాన్ని పాము పగ అంటారు. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మాట్లాడాలి. అదండి, నాకు ఏమి ఇవ్వరు, ఏమి చేయడండి, నా మాట ఆలకించదండి. ఒక్క నిమిషం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మళ్ళామండి, రాజలక్ష్మి అండి. రాజలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. మీ వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెల్లండి, శ్రీరంగనాయకులు అండి. శ్రీరంగనాయకులు. టైం తెలుసా, పుట్టిన టైం? తెలియదండి మనకి. ఓకే చెప్పమ్మా. పేరేంటమ్మా? రంగనాయకులా మీ ఆయన పేరు? శ్రీరంగనాయకులు అండి. నీ పేరేంటి? రాజలక్ష్మి అండి. బానే ఉంది కదా? బానే ఉంది కదమ్మా. బానే ఉన్నా మా మాట ఆలకించదండి.
ఆలకించడం అంటే కొంత వ్యక్తిగతంగా. ఇప్పుడు అందరూ ఒక రకంగా ఉంటారా? తల్లికి 4 కొడుకులు ఉంటే నలుగురు ఒక రకంగా ఉంటారా? మనిషి ఉండర్లేండి. వ్యక్తిత్వం మనిషి వ్యక్తిత్వం అంటే అయి ఉండొచ్చు, కానీ ప్రజెంట్ అయితే సమయం బాగుంది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏదన్నా చేస్తే చేతులారా చేసుకోవడం తప్ప ఎటువంటి సమస్యలు అయితే కనపడట్లేదు. అవునా కాదా? అలాగే అండి. ఏమైనా వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చెప్పుకుంటే మనకి ఏం చెప్పడు, ఏమి చేయడు, ఏమి కొండండి. అవన్నీ పెంపకంలో లక్షణాలు, ఆయన పెరిగినటువంటి స్థితిగతులు బట్టి ఉంటాయమ్మా. దానికి నేనేం చేయలేను, గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత జాతకంలో దోషం ఉంటే అమ్మ బలానా చేసుకోండి బాగుంటుందని చెప్తా. మీ ఇంట్లో కుటుంబ పరిస్థితి నేను వచ్చి ఎక్కడ చక్క పెడతా చెప్పు, అట్లా. ఓకే గురువు గారిని సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. అలాగే గురువు గారు చెప్పండి, ఇప్పుడు నాగదోషం గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాము. అంటే రకరకాల నాగదోషాలు ఉంటాయని చెప్పారు. అంటే పిల్లలకు కూడా దోషాలు ఉంటాయా? ఖచ్చితంగా. నాగదోషం ఉందాక 7 తరాలు వస్తాయని చెప్పా. పెద్దవాళ్ళు గనక ఈ నాగదోషానికి పరిహారం చేసుకోకుండా అట్లాగే పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే 4 పిల్లలు పుడితే 4 పిల్లలకి నాగదోషాలు వస్తాయి. మరి మా ఇంట్లో మా అందరికీ ఉన్నది, మా పిల్లలకు కూడా వచ్చింది. నాకు అప్పటిదాకా తెలియదు. ఫస్ట్ వేదం చదువుకున్నాను, తర్వాత నాగశాస్త్రం మీద రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వంశానుక్రమంగా మరి బిడ్డలకి పిల్లలకి మనవాళ్ళకి మునవరాళ్ళకి అందరికీ వస్తుంది. కాల్ తర్వాత మనం మాట్లాడుకుందాం. హలో నమస్తే అండి. మేడం చెప్పు. మీ పేరండి? హరీష్, కోమకుల హరీష్. హరీష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. 1987. 7. ఓకే. 25. 1987 7/25. పుట్టిన సమయం అండి ఏంటండి? 1987 7/25. చెప్పండి సమయం. టైమింగ్ వచ్చేసి 12 o'clock మార్నింగా మిట్ట మధ్యాహ్నం? 4:04. చెప్పయా 12 o'clock 4వ తారీఖు తెల్లారి గంటల 4 చెప్పయా 4 గంటలకు తెల్లవారుదాం అంతేనా? పేరేంటి నీ పేరేంటి? హరీష్. హరీష్. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? నా గురించి అడుగుతున్నాను. బాగాలేదు. నీ గురించి, పెళ్లి గురించి అడుగుతున్నా? దేని గురించి అది చెప్పాలిగా. ఫైనాన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఫైనాన్షియల్ అంటే మొదటి నుంచి ఇబ్బంది ఉంది. ఒకటి జాతక పరంగా కుజదోషం బలంగా ఉంది, 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. దీనివల్ల మొదటి నుంచి డబ్బుకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏం పని చేస్తున్నావు? నేను ఇప్పుడు బిల్డింగ్ ఏమా బిల్డింగ్ కాంట్రాక్ట్. ఓకే, బిల్డింగ్ దాంట్లో నీకు పెద్దగా కలిసి రాదు, ఎందుకంటే కుజుడు నీచపడ్డాడు. అవకాశాలు వస్తాయి కానీ అది నీకు ఉపయోగపడదు, డబ్బు చేతికి రాదు. అవునా కాదా? అవును, కరెక్ట్. ప్రయత్నం చేస్తావు, కష్టపడతావు, కృషి చేస్తావు, కానీ దాంట్లో 10 రూపాయలు కూడా నీకు సంపాదన కనపడట్లేదు. అవునా? అవును. ఒకటి గుర్తుపెట్టుకో, కొంతమందికి కొన్ని ప్రొఫెషన్లోనే కలిసి వస్తాయి. నీ జాతకరీత్యా రియల్ ఎస్టేట్లో కానీ వీటిల్లో కలిసి రాదు. వేరే ఏదైనా ప్రయత్నం చెయ్యి. ఓకేనా? రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగరమేష్ అండి, మంగళగిరి నుంచి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి. 16/6/1978 అండి. ఉదయం 8-9 మధ్య. ఉదయం 8-9 మధ్య. 16/6/1978. అవును మేడం. ఓకే అండి. చెప్పయ్యా. సార్ పేరేంటి? సార్ లైఫ్ లో ఇప్పటి వరకు ఏంటంటే సెటిల్ అవ్వలేదు, దానికి ఒకసారి కనుక్కుందాం. ఓకే, జాతక పరంగా మీ జాతకంలో కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే నువ్వు ఎంత సంపాదించినా ఈ రోజు వరకు నీకంటూ ₹1 దాచిపెట్టారు కదా, అవునా కాదా? అవునండి. ఏం పని చేస్తుంటావు? నేను చిన్న కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాను, ఫైనాన్స్. సరే, వృత్తిలో బాగానే ఉంటుంది, వృత్తిలో బాగానే సంపాదిస్తావు, కానీ ఒక్కొక్కసారి నీకేంటంటే
ఒక రకమైన తెక్కు వస్తుంది. తెక్కు వచ్చినప్పుడు ఎవరిని లెక్క చేయవు, అవునా? అవునండి. దానివల్ల కొంత సమాజంలో చెడ్డ పేరు రావడం, నీ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం జరుగుతుంటుందా బయట వాళ్ళు? జరుగుతుందండి. ఇదంతా కూడా కాలసర్ప దోష ప్రభావం. ఎట్లా ఉంటుందంటే ఉన్నంతసేపు బాగానే ఉంటావు, ఆ తిక్క తిరిగిందంటే మాత్రం నీకు నీ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. అప్పటి వరకు నువ్వు ఉన్న మనిషి వేరు, అక్కడి నుంచి ఆలోచనలు వేరే వస్తాయి, మంచి మంచి వ్యాపార ఆలోచనలు వస్తుంటాయి, అవునా? వస్తాయి కానీ ఏది మూవ్ అవ్వదండి. ఏదన్నా బెరుగ్గా ఉంటది, ఏదైనా చేద్దాము చెప్పేద్దామంటే బెరుగ్గా ఉంటది. అదే చెప్తున్నా కాలసర్ప ఉన్నట్టు ఉండదు, సర్కిల్ ఫ్రెండ్స్ కానీ ఎవరు. అదే చెప్తున్నా కాలసర్ప దోషం అంటే ఏంటంటే కాలమే పామై కాటేస్తున్న అర్థం. అంటే కాలమే రివర్స్ ఉంటుంది. నువ్వు ఏదైతే పని చేయాలని ముందుకెళ్తావో అది నీకు రివర్స్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కష్టపడతాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో ఎఫర్ట్ పెడతాం, ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ ఫెయిల్ అయిపోతావు. కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత చివరికి ఏమనిపిస్తుంది? జీవితం మీద ఆశపోతుంది, విరక్తి వస్తుంది. ఇదే జరిగిందా లేదా ఎప్పటికీ నీకు? అవునండి. కాబట్టి కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి ఖచ్చితంగా. ఈ నెల 37వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. అవకాశం ఉంటే చేసుకోండి, చేస్తే మార్పులు వస్తాయి. జాతకం చాలా బాగుంది. గురుగారు 47 సంవత్సరాల లోపే అని అంటారు కదా, 47 జస్ట్ దాటిందండి. 47 దాటినా సరే, వినండి, గుర్తుపెట్టుకోండి, 47 దాటినా అది పరిపూర్ణంగా మీకు అనుకూలించదు. దోషం దోషమే, గ్రహాలు గ్రహాలే. రాహుకేతువులు అనేవి కలియుగంలో మానవుడిని పట్టి పీడిస్తూనే ఉంటాయి. కాకపోతే 47 ఏళ్ళ తర్వాత కొద్దిగా దాని ప్రభావం తగ్గుతుంది తప్ప పూర్తిగా మార్పులు రావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు 47 ఏళ్ళు వచ్చేప్పటికి అన్నీ అయిపోతాయి, పిల్లలు పుడతారు, ఇంకా 4 ఏళ్ళ తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, అవునా? నీ జీవితం అంతా అయిపోయింది, మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, మరి వాళ్ళకి మంచి చెడు చూడాలా, అది అయ్యేప్పుడు మళ్ళీ నీ జీవితం చూసుకోవాలా, నీ భార్య సంగతి చూడాలా. ఇదంతా కూడా కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాగుండాలంటే చేసుకో, ఓకేనా? ఓకే గురువుగారు, చాలా మందికి నాగదోషం చూస్తున్నాము. సో దాని ద్వారా దానికి సంబంధించి పూజలు కావచ్చు, నాగ ప్రతిష్టాపన, కేవలం నాగసిద్ధి కార్యక్రమం ద్వారానే చాలా మందికి తెలిసింది. సో మిమ్మల్ని సంప్రదించి ఈ పూజలు నిర్వహించుకోవాలంటే ఏం చేయాలి, ఎలా సంప్రదించాలి మిమ్మల్ని ఒకసారి తెలియచేయండి, మనం కాల్ తీసుకునే ముందు. మనది హైదరాబాద్లోనే ఎర్రబంజన మెట్రో స్టేషన్ దగ్గర ఆఫీస్ ఉంది, ఆఫీస్కి రావచ్చు. మరి కుదరని వాళ్ళు కొంతమంది ఏంటంటే గురువుగారు ఎక్కడ ఇతర ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు రాలేక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారమ్మా, ఫోన్లో చెప్తూ ఉంటాను. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫ్రీగా చెప్పడం అనేది జరగదు, ఎందుకంటే నేను చాలా బిజీ ఉంటాను, ఖాళీ ఉండదు. కాబట్టి కొంతమంది గురువుగారు ఫ్రీగా చెప్పాలనుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే మరి ప్రతివాడికి ఏదో బాధ ఉంటుంది. మరి సంసార జీవితాల్లో ఆర్థికంగానో సంతానపరంగానో రకరకాల ఇబ్బందులు మానవుడు కలుగుతూ ఉంటాయి. నాకు కూడా చెప్పాలనే ఉంటుంది, కానీ ఎంతమందికి నేను చెప్పగలుగుతా? నేను ఫ్రీ అనేప్పటికీ రోజు కొన్ని వేల మంది కాల్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో కొంతమంది పని పాటలేని సరదా గురువుగారు ఏదో గోలీ కొడదాంలే, ఏం చెప్తాడో చూద్దామని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నిజంగా వాళ్ళకి ఏదో ఇబ్బందులు పడుతూ, వాళ్ళకి ఎక్కడ పరిష్కార మార్గం దొరక్క, ఎవరు సరిగా చెప్పేవాళ్ళు లేక, కనపడ్డవాడు చెప్పిందల్లా చేసి ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అపాయింట్మెంట్ ఎందుకు పెట్టాము అంటే, సీరియస్ ఉన్న వాళ్ళు గురువుగారితో నిజంగా మాట్లాడి దాని మార్గం తెలుసుకోవాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫ్రీగా చెప్పడం అనేది జరిగే పని కాదమ్మా. ఓకే గురువుగారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి మేడం. ఓకే, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు దావల్. కొంచెం పెద్దగా మాట్లాడాలి. నా పేరు దావల్జీ మేడం. డేట్ ఆఫ్ బర్త్ 21/12/1973. 1973 21/12. పుట్టిన సమయం అంటే గుర్తులేదు మేడం, మధ్యాహ్నం సాయంత్రం కావచ్చు మేడం, గుర్తులేదు మేడం. ఓకే, పేరు చెప్పండి ఒకసారి, పెద్దగా పేరు చెప్పండి. దావల్జీ. దావలసి. దావల్జీ. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నారా? చాలా ఉంది, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు గురువు గారు. చాలా మంది దగ్గరికి వెళ్ళాను, ఏమేమి చెప్తున్నారు, ఏమేమి చెప్పాము గురువు గారు, కానీ దేనికి ప్రయోజనం లేదు గురువు గారు. లేదు, గత 3 సంవత్సరాల నుంచి చాలా దెబ్బతిని ఉంటారు. చేస్తున్న వ్యాపారంలో స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు పడుతుంటావు, అవునా కదా? అవును గురువు గారు, అసలు ఏం లేదు గురువు గారు. పక్కన చాలా అమ్ముతున్నారు, మనం అమ్మలేకపోతున్నాం గురువు గారు. ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? మాది మటన్ షాప్ గురువు గారు. ఓకే, సరే. జాతకపరంగా వచ్చేటప్పటికి పైశాచిక యోగం ఉంది, దాని తర్వాత పితృదోషం కనపడుతుంది. పితృదోషం అంటే ఏంటంటే సరిగ్గా కర్మకాండాలు చేయకపోతే కూడా పితృదోషం సంభవిస్తూ ఉంటుంది. దాంతోపాటు కరెక్ట్ టైం కావాలండి. కరెక్ట్ టైం ఉంటే బలానా దోషం ఉంది,
బలానా గ్రహం బాగాలేదు, బలానా గ్రహం చేసుకుంటే మార్గం దొరుకుతుందని చెప్పొచ్చు. నువ్వు కరెక్ట్ టైం చెప్పలేనప్పుడు విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి. కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకుంటే కొంత టైం తీసుకొని నువ్వు చెప్పే సమయాన్ని బట్టి సుమారు సమయం చెప్తారు. సపోజ్ కొంతమంది 10 నుంచి 1 గంట లోపల అంటారు అనుకోమ్మా, దాంట్లో 2 లగ్నాలు వస్తాయి. మరి మొదటి లగ్న స్వభావం ఎట్లా ఉంటుంది, రెండో లగ్న స్వభావం ఎట్లా ఉంటుంది, దాన్ని బట్టి మీ జాతకం నిర్ణయించవచ్చు. మరి కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే కరెక్ట్ టైం చెప్తే స్పాట్లో చెప్పేస్తా. కాబట్టి విడిగా ఒకసారి కలవండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కష్ట శివనాగమణి అండి, మరి కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి. శివనాగమణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1995 మార్చ్ 20, మ్మ్. సాయంత్రం 5 గంటలకు. సాయంత్రం 5 గంటలకు. ఆ, 1995 మార్చి 20 సాయంత్రం 5 గంటలకు. అవును. శివనాగమణి గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. అందరూ మణి అంటారా, శివనాగ అంటారా, ఏమని పిలుస్తారు? నాగమణి అంటారు, మణి అంటారండి. ఎక్కువ మంది మణి అంటారండి. నాగమణి, మణి రెండు పిలుస్తారు. ఓకే, ఆరోగ్యం బాగుందా? బానే ఉందండి. పెళ్లి చేసుకున్నావా? అయ్యిందండి, పెళ్ళి అయింది. సమస్యలు ఉన్నాయా లేవా? పిల్లలు కుటుంబ పరంగా చికాకులు ఉన్నాయా లేవా చెప్పమ్మా. ఉన్నాయండి. ఇంత కుటుంబంలో చికాకులు ఉంటాయి, కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఏ రోజు ప్రశాంతత ఉండదు, అవునా? అవునండి. అంత అదే కాకుండా పుట్టింట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి నీకు, అవునా? అవునండి. పుట్టినింట్లో కూడా ఆనందం లేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి మెట్టినింట్లో కూడా కష్టాలే కనపడుతున్నాయి, కరెక్టేనా? అవునండి. ఇదంతా కూడా నీ జాతకంలో దోషం కనపడుతుంది. మరి సప్తమ స్థానం అంటే భర్త స్థానం దెబ్బతిన్నది, మరి తర్వాత కుటుంబ స్థానం మాతృస్థానం దెబ్బతిన్నది, ఓకేనా? దాంతోపాటు శుక్ర దోషం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో పుట్టింట్లో కష్టాలు ఉంటాయి, పుట్టింట్లో ఆనందం ఉండదు, ఇటు మెట్టినింట్లో ఆనందం ఉండదు. మరి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటావు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇవన్నీ నడుస్తున్నాయా? ఉన్నావా మా లైన్లో? లైన్ కట్టినట్లు. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి ఖచ్చితంగా. నాగప్రతిష్ఠ చేస్తే నీకు ఒక ఉన్న దరిద్రాలన్నీ పోతాయి, బాగుంటుంది. ఖచ్చితంగా చేయాలి. వివరాలు కావాలంటే విడిగా పర్సనల్గా కలువమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు ఉమా మహేష్ అండి. ఉమా మహేష్, చెప్పండి. 1/7/1984. 1/7/1984. అవునండి. సమయం చెప్పండి. సమయం 6 చెప్పండి. సాయంత్రం 6 గంటలు. సాయంత్రం 6 గంటలకు. అవును మేడం. ఉమా మహేష్. ఎన్ని? చెప్పయ్యా. ఉమా మహేష్. ఉమా మహేష్ అండి. ఉమా అంటారా మహేష్ అంటారా? ఉమా మహేష్ అండి. అందరూ ఆవిడ పిలుస్తారు, ఉమా మహేష్ అంటారా లేదా మహేష్ అంటారా అంటున్నా? ఉమా మహేష్ అంటారు. మామూలుగా పెట్టిన పేరు చిన్నారావు. బయట ఆమెను పిలుస్తారు, ఫ్రెండ్స్ స్నేహితులు ఉద్యోగం చేసి చిన్నారావుని పిలుస్తారు. ఓకే, చెప్పు. దేని గురించి? పెళ్ళయిందా? పెళ్ళయిందండి. సమస్య ఏంటి? చాలా ఆర్థికంగా ఇబ్బందులు, వరకు కూడా సక్సెస్ అవుతున్నాను. జాతక పరంగా వచ్చేటప్పటికి కాలసర్ప దోషం ఉంది. కాకపోతే గురుడు ఒక్కడే బయటపడ్డాడు. కాకపోతే గురుడు బయటపడటం వల్ల ఏమవుతుందంటే కష్టాలు పడతావు, ఇబ్బందులు పడతావు, కానీ ఏదో రకంగా అవసరం తీరుతూ ఉంటుంది, అవునా? ఏదో రకం తీసుకుంటారా? ఇప్పుడు రేపు పొద్దున 1,00,000 రూపాయలు కావాలనుకో, ఏదో రకంగా ఏర్పడతాయి ఇబ్బందులు. ఎదుగులాట అయిన తర్వాత ఖచ్చితంగా డబ్బు అయితే దొరుకుతుంది, కరెక్టేనా? అవును గురువు గారు. అదే ప్రధానంగా జీవితంలో కాలం కలిసి రావాలి. ఏం పని చేస్తున్నావు? నేను కార్పెంటర్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, జాతకం చాలా బాగుంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. గురువు బాగుంటే మిగతా 8 గ్రహాలు బాగుండకపోతే కూడా జీవితం ఏదో రకంగా నడుస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ కాలసర్ప దోషంలో ఏమవుతుంది అంటే మరి ఏ సమయానికి ఏది జరగాలో అది జరగదు. ఇప్పుడు సపోజు పిల్ల పెళ్లి చేయాలి, పెళ్ళికి డబ్బులు అవసరం, దొరకదు. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టలేవు. ఎంత డబ్బు ఉన్నా ఇల్లు కట్టలేవు. ఇట్లా రకరకాల దోషాలు కనపడుతున్నాయి. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేవలం కాలసర్ప దోషం తప్ప రెండోది లేదు. మరి కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ చేయి, ఆశ్లేష బలి పూజ చేయించుకో, చేస్తే చాలా బాగుంది. జాతకం అద్భుతంగా ఉంది. ఇది చేస్తే నేను ఎవరు పట్టుకోలేరు. జీవితంలో మంచి ఉచ్చస్థితికి అయితే వెళతావు, అనుమానం లేదు.
చూస్తున్నారు కదా, అంటే విశేష అనుభవం కలిగిన దైవజ్ఞుల వారి ద్వారా మీ సమస్యలు, సందేహాలు, అలాగే నాగదోషం ఉన్న నాగ ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి పరిహారం చేస్తారు గురువు గారు. గురువు గారిని సంప్రదించాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురువు గారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు ప్రభాకర్ మేడం. ప్రభాకర్. అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 టీవీ చూడొద్దు, చెప్పండి. 1977. మరొకసారి చెప్పండి దయచేసి. 11 మేడం, 11. ఓకే. 1977. 1977 20 11 నెల. అవును మేడం. సమయం చెప్పండి. నైట్ 12 గంటలకు మేడం. అర్ధరాత్రి 12 గంటలకు. అర్ధరాత్రే కదా? అవును మేడం. అవును మేడం. ఓకే, మాట్లాడండి. చెప్పండి. పేరేంటన్నారు? హలో, పేరేంటి? మీ పేరేంటన్నారు? ప్రభాకర్. సార్ నా పేరు ప్రభాకర్ సార్. ప్రభాకర్ గారు చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం పని చేస్తున్నారు? సార్ నేను హోటల్లో పని చేస్తాను సార్. ఓకే. ప్రభాకర్ సార్. ఓకే, దేని గురించి అడుగుతున్నారు? కుటుంబం గురించా? నేను హోటల్లో పని చేస్తాను సార్. కుటుంబం డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? మంచిగా ఉందా? అది చెప్పండి సార్. 10 రోజులు పోతే 10 రోజులు లీవ్ పెట్టేస్తాను. నా ఎందుకు అర్థం కాలేదు. ఇంకా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? టీవీ చూస్తే సమాధానం చెప్పడం కుదరదు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు బయటకు వస్తే సమాధానం చెప్తా. నువ్వు టీవీ చూస్తూ చెప్పండి. ఒక మాట అటో మాట చెప్తే నేను చెప్పేది నీకు అర్థం కాదు, గ్యాప్ వస్తుంది. ఓకేనా? సరే, తర్వాత చేయండి మరిగా. ఓకే ప్రభాకర్ గారు, కాలర్స్ ఎవరైనా సరే టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఎందుకంటే గురువు గారు చెప్పేది మీకు అర్థం కాదు కాబట్టి. దయచేసి మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అమ్మా. హలో. వినిపిస్తుంది, మాట్లాడండి. విజయనగరం నుంచి అండి. ఓకే అమ్మా. నా పేరు కొంచెం పెద్దగా మాట్లాడతారా? పెద్దగా మాట్లాడతానండి. కనకలక్ష్మి అండి నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారికి బాగోట్లేదండి. అది చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. టైము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్, టైం తెలుసా? టైము తెలియదండి. చెప్పమ్మా. మాట్లాడండి. పేరేంటమ్మా? లక్ష్మణ్ రావు అండి. లక్ష్మణరావు. ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు. 6 మాసాల నుంచి చాలా సీరియస్ అయింది ఏమన్నా? ఏం లేదా? ఏంటండి? ఆరోగ్యపరంగా 6 మాసాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అంటున్నా? అవునండి. అవును. పెద్ద కొడుకు పేరేంటి? ఏంటండి? పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు లక్ష్మణ్ రావు అండి. ఓకే, మీ పేరు? చిన్న కొడుకు మా ఆయన గారు చిన్న కొడుకు అండి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నీ కొడుకు పేరు చెప్పు. నాకు 2 పిల్లలండి. వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు? వాళ్ళ పేర్లు భాస్కర్ రావు, దుర్గాలక్ష్మి, భాస్కర్ రావు. ఓకే, మీ పేరు? ఏంటండి? నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నా పేరు కనకలక్ష్మి అండి. ఫస్ట్ టీవీ చూడకుండా బయటికి రా. టీవీ చూడలేదండి, బయట ఉన్నానండి. సరే, జాతక పరంగా శని బాగలేడు. దీనివల్ల మీ వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. చాలా ప్రాణాంతకం అవుతుంది. చాలా సీరియస్ అయిందా లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. శనికి 4 రకాల హోమం చేయించండి. మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శతరుద్ర హోమం చేస్తే ఆరోగ్యం నుంచి బయటపడడం జరుగుతుంది. లేకపోతే ప్రాణం మీద వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే విడిగా సంప్రదించాలి. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎప్పుడు గతించిపోతారో కూడా, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో కూడా పిల్లల జాతకాలు చూస్తే చెప్పొచ్చు. మరి ఇప్పుడు వాళ్ళ ఏదైతే జాతకాలు ఉన్నాయో వాళ్ళ ముగ్గురు టైం బాగాలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ముగ్గురు కనుక శని బాగుండకపోతే ఎవరో ఒకరికి ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకొని చేస్తే బయటపడవచ్చమ్మా. గురువుగారు మరొకసారి చెప్పండి, అంటే ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఎవరైనా చేయించుకోవాలనుకున్నా, నాగప్రతిష్ఠ చేయించాలన్నా, నాగసిద్ధి కార్యక్రమం ద్వారానే చాలా మందికి తెలిసింది నాగప్రతిష్ఠ చేసి దోష పరిహారం చేస్తారని. ఎలా చేయించుకోవాలి, ఎలా సంప్రదించాలి, ఎక్కడ ఉంటారు ఒకసారి తెలియజేయండి. ఇది మన పీఠంలో ప్రతి నెల కూడా చేస్తూ ఉంటామమ్మా. సామూహికంగా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మరి ఈ నెల 30వ తారీఖు హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్లో ఒక సామూహిక నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాగే ఈ శనేశ్వర హోమాలు, రుద్రహోమాలు, మృత్యుంజయ హోమాలు, మరి ప్రతివాడికి కూడా శని ప్రభావం వల్ల ఈ రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మన పీఠంలో ఇవన్నీ కూడా ప్రతి మాసం కూడా మరి 10 మందిని ఉద్దేశించి చాలా పెద్ద కార్యక్రమం అది.
మన పీఠంలో చాలా పెద్ద మొత్తంలో ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటా. ఎందుకు అంటే ఈ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ అనేది చాలా పెద్ద క్రతువు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ చేయట్లేదు. కుక్కి సుబ్రహ్మణ్యంలోనే చేస్తున్నారు, మరి విడిగా ఎక్కడ జరగట్లేదు. మరి కొంతమంది చేస్తున్నారని ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు, దానివల్ల దాని ప్రభావం బలంగా కనపడట్లేదు. కాబట్టి మన పీఠంలో యథావిధిగా వేద పండితుల చేత, అది కూడా సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. వాళ్ళ ద్వారా మన పీఠంలో నేను ఆ సంరక్షణలో నేనే దగ్గరుండి ఇవన్నీ చేయించడం జరుగుతుంది. మరి కావాలనుకున్న వాళ్ళు ముందుగా సంప్రదించి మరి వాళ్ళ జాతకంలో ఏ రకమైన దోషం ఉంది, మరి ఏ రకమైన కార్యక్రమం చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఇవన్నీ నిర్ణయించుకొని వాళ్ళు ముందుకు వస్తే చేయించగలుగుతాం అమ్మా. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 20/11. ప్రభాకర్ గారు, మీరు ఇంతకు ముందు కాల్ చేశారు కదా? ఇంతకుముందు కాల్ చేశాను మేడం, టీవీ చూస్తానని కట్ అయిపోయింది. ఓకే చెప్పండి. 20/11. టైం తెలియదన్నారు కదా, 20/11/1977. అవును మేడం. ప్రభాకర్ టైం వచ్చి మిడ్ నైట్ మేడం, 12 o'clock. తర్వాత ప్రభాకర్ గారు, ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీ జాతకం చెప్పాను, కరెక్ట్ టైం కావాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో 12 సార్, వినండి, 12 గంటలకు. చిన్న మాట వినండి. ఇందాక ఏం చెప్పారు తెలియదు అన్నావు, ఇప్పుడు రాత్రి 12 అంటున్నావు. నువ్వేదో అవును సార్. చీకట్లో రాయేసినట్టు చెప్తే నేను ఇది లైవ్లో చెప్పే ప్రోగ్రామ్ ఇది, గుర్తుపెట్టుకో. నేను చెప్పేది మ్యాచ్ నైట్. తర్వాత చేయండి విడిగా ఓకే డైరెక్ట్ గా. ప్రభాకర్ గారు, మిగతా కాలర్స్ కూడా అపాయింట్మెంట్ వెయిట్ నెంబర్ చేస్తున్నారు కాల్ కదా, చేయండి. మీ సమస్యలు ఏమన్నా ఉంటే గురువు గారి పర్సనల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి దయచేసి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పమ్మా. నేను నా పేరు ఉమా అండి. మా పాప చిన్మయి శేషశ్రీ శివాని, తన గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. చెప్పండి అమ్మా, పాప డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 4 December 2003, పొద్దున 6:55కి పుట్టిందండి, హైదరాబాద్. 6:55 ఉదయం. అవునండి, హైదరాబాద్ లో. 4వ తారీఖు డిసెంబర్ 2003. అవునండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు గారు. చెప్పండమ్మా, అమ్మాయి ఏం చేస్తుంది? నమస్కారం గురువు గారు. పాపది ఇంజనీరింగ్ అయిందండి, ఉమ్, ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి ఉద్యోగం ఏమన్నా ఎప్పుడు వస్తుంది, పెళ్లి ఎప్పటి వరకు అయ్యే ఛాన్స్ ఉందండి? ఇంజనీరింగ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఇంజనీరింగ్ అయిపోయిందండి, కంప్యూటర్ సైన్స్ చేసింది, ఎన్ని సంవత్సరాలు? అయిపోయింది మొన్న జూన్ లో. ఓకే, మరి క్యాంపస్ సెలక్షన్స్ రాలేదు కదా? అంటే రాలేదండి క్యాంపస్ లో. జాతక పరంగా అమ్మాయికి ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని టైంలో అమ్మాయికి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పర్సంటేజ్ ఉన్నా జాబ్ రాదు. తోటి పిల్లలందరికీ జాబ్ వచ్చి ఉంటుంది, ఈ అమ్మాయికి మాత్రం జాబ్ రాదు. అవునా కాదా? చాలా మందికి రాలేదు, కొంతమందికి వచ్చిందండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం అయితే శని ప్రభావంలో జాబ్ రాలేదు, మరి మిగతా అంతా కూడా బాగుంది. మరి పెళ్లి విషయంలో మీ మాట వింటుందా? వింటుందండి. ఓకే, మరి పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే విడిగా చూడాలమ్మా, ఎందుకంటే దాంట్లో నవాంశ చక్రం ఉంటుంది. మరి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే కాస్త డెప్త్కి వెళ్ళాలి. దీంట్లో Okay. దశలు, మహర్దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు, ప్రాణదశలు, ఇట్లా 6 స్టెప్స్ ఉంటాయి. మరి ఏ Okay. టైంలో అవుతుందంటే అదంతా క్యాలిక్యులేషన్స్ కొద్దిగా డెప్త్కి వెళ్ళాలి. డెప్త్కి వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు టైం కావాలి. లైవ్లో అంత డెప్త్గా చెప్పలేము. ఎటువంటి సంబంధం వస్తుందంటే మంచి సంబంధం వస్తుంది, మంచి పిల్లవాడు వస్తాడు, అందులో అనుమానం లేదు. మరి ఉద్యోగపరంగా అయితే కనుక శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం. అమ్మాయి గోత్రనామాలతో చేయించండి, ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది. నువ్వు చేయించకుండా వదిలిపెడితే ఇంకా 4 సంవత్సరాల దాకా జాబ్ దొరకదు, అందులో సందేహం అయితే లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మాట్లాడండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరో మాట్లాడారు మేడం? మాట్లాడండి. ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనమ్మా, నా గురించి డేట్ ఆఫ్ బర్త్ లేదు, వయసు 55-56 ఉంటుందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ లేవమ్మా మాకు. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు. చెప్పండి. ఓకే, పేరు చెప్పండి. లేదమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు అశోక్ అయ్య. అశోక్ అయ్య, నమస్కారం గురువు గారు. నమస్తే అశోక్ గారు, ఏం పని చేస్తున్నారు? నేను లారీ డ్రైవర్ చేసిన ఆఫీస్ 15 ఇక్కడ అవుతుంది బాబు. ఆ? నేను లారీ డ్రైవర్ చేసి ఆఫీస్ 15 అవుతుంది. ఓకే, ప్రజెంట్ శని బాగలేడు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నావు. అవునా కాదా? మా వాళ్ళు కాల్ కట్ చేస్తున్నట్టున్నారు, లైన్లో ఉన్నారా?
లైన్ లో ఉన్నానయ్యా, లైన్ లో ఉన్నా. చెప్తున్నానయ్యా. నేను చెప్పింది ఉన్నదా లేదా చెప్పు. అప్పుడు చెప్పండి. ఎన్నిపోసు బాగా ఇదిగా ఉంది. ఎన్నిపోం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శని బాగలేడు. శనికి చేయించుకోండి ఖచ్చితంగా. శనికి 4 రకాల హోమాలు చేస్తే, శనికి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, చేసే వృత్తికి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీనరాశిలోకి శని వచ్చాడు. మీనరాశిలోకి శని వస్తే చేస్తున్న ఉద్యోగం అకారణంగా వెళ్ళిపోవడమో, ఆరోగ్యపరంగా వదిలిపెట్టడమో చేయలేక ఆర్థికంగా అప్పులు పాలు కావడం జరుగుతుంది. నేను చెప్పింది చేయండి, బాగుంటుంది. ఓకేనా? మరొక కాల్ చేయమంటారా? అవును. అవునండి, స్క్రీన్ మీద గురువు గారి నెంబర్స్ కూడా పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆ నెంబర్స్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి. రైట్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దీపక్ రెడ్డి అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. దీపక్ రెడ్డి గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 3, 2007. ఆగస్టు 3, 2007. 2007. టైం చెప్పండి. రాత్రి 8:20 రాత్రి 8:20. దీపక్ రెడ్డి గారు మాట్లాడండి. చెప్పా, ఎవరిది జాతకం? నాదే అండి. నీ వయసు ఎంత? వయసు 19 ఏళ్ళండి. నువ్వు అడుగుతా, పెద్దవాళ్ళు అడగాలి జాతకం, నీకెందుకు? అంటే మా అమ్మ నాన్న లేరు. అవునా? ఓకే, చనిపోయారు. ఓకే, సరే. జాతకపరంగా శని బాగలేడు, చదువు మీద నీకు శ్రద్ధ పెట్టట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నావు. అవునా కాదా? చదువుతున్నానండి. శ్రద్ధ కరెక్ట్గా పెట్టట్లేదు. నువ్వు అబద్ధం చెప్పకూడదు. గురువు గారు గుర్తుపెట్టుకో, అమ్మ నాన్న లేరన్నావు. అబద్ధం కాదండి, నేను చదువుతున్నానంటే నా ఎఫర్ట్స్ పెడుతున్నాను. మరి ఎందుకు మార్కులు తగ్గినాయా చెప్పు. తగ్గలేదు, 9.2 వస్తున్నాయి. ఒరే సరే, ఓకే. ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం ప్రారంభమైంది. జన్మలగ్నంలో శని వచ్చాడు కాబట్టి శని టైంలో నువ్వు 100 మార్కులు కష్టపడితే కూడా 50 మార్కులు రావడం కష్టం. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు సావాసాలు చేయబాకు, టైం వేస్ట్ చేయబాకు. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఓకేనా? దాంతోపాటు జన్మలగ్నంలో రాహు పడ్డాడు. దీనివల్ల కొంత మొండితనం, ఎవరి మాట వెనకపోవడం ఉంటుంది. అవునా? అవునండి. అది సరిపోదా? గుర్తుపెట్టుకో, రాంగ్ స్టెప్ వేయడానికి మొండితనం ఒకటి చాలు. మొండితనం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పక్కన వాళ్ళు, నా స్నేహితుడు, మీ బాబాయో పిన్నో, అరే ఇది నాయన తప్పురా చేయబాకని చెప్తారు. అయినా సరే పిన్ అని చెప్పి నువ్వు అదే పని చేస్తావు. అక్కడ దెబ్బతింటావు. అది చూసుకో, అది మార్చుకో. జాతకం అనేది ఏంటంటే ఏం చేయకూడదు, మనం ఏం చేస్తే పొరపాటు చేస్తున్నాం, మనం ఏం పొరపాట్లు చేస్తున్నాం చెప్పేదే జాతకం. ఇది మార్చుకో, నీ జీవితానికి తిరిగి ఉండదు. ఓకే గురువు గారు, మా కాలర్స్ అడిగిన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, విశేష అనుభవం కలిగిన దైవజ్ఞులు, వారి ద్వారా మీ సమస్యలు, సందేహాలు, చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే, అంటే కుజదోషం కావచ్చు, నాగదోషం, సర్పదోషం, ఇలాంటి దోషాలకు చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువు గారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.